అద్దంకి మండలంలోని బొమ్మనంపాడు గ్రామంలో ఏనుగంటి వెంకటరామయ్య ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణనాథుని వినాయకుని పందిరి వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. 4వ రోజు మంగళవారం రాత్రి పూజా కార్యక్రమాలతో మోటుపల్లి నాగేశ్వరరావు సుభాషిణి దంపతుల కుమార్తె అల్లుడు బెల్లం రమేష్ పూర్ణిమ దంపతులు గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి వైభవపేతంగా ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. ఈ వినాయక చవితి వేడుకలకి ఏనుగంటి రమేష్ లక్ష్మి దంపతులు వినాయక విగ్రహం అందజేశారు. అబ్బాయి కొబ్బరికాయ కొట్టలేదు కూర్చారండి. ఇద్దరు కొబ్బరికాయ కూర్చారు. సరస్వతీరం విశ్వాఖ్యం విశ్వశాంత పితరం సోక్షం దర్శన సర్వం హస్తమధ్య మహామధ్య విశ్వాచ విశ్వభోమ భోక్తి భగం విష్ణుమహార భద్ర కలి ఇంద్రగోధమలస్యాని నమస్కారం కలగట్టుగా జై దేవ గణేష్ మహారాజ్ జై దేవ గణేష్ మహారాజ్. మన బొమ్మలంపాడు గ్రామంలో ఏనుగంటి వెంకటరామయ్య గారి ఆవరణంలో కొలువు తీరి ఉన్నటువంటి గణనాథుడు వినాయక చవితి సందర్భంగా మరి చక్కగా ఈ రోజున 4వ రోజు కార్యక్రమం ఈ సాయంకాల సమయంలో మరి ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించినటువంటి వాళ్ళు మోటుపల్లి నాగేశ్వరరావు ధర్మపత్ని సుభాషిణి గారి కుమార్తె అల్లుడు బెల్లం రమేష్ పూర్ణిమ దంపతులు మరి చక్కగా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా భక్తి శ్రద్ధాలతో ఏర్పాటు జరిగింది కాబట్టి 50 మంది భక్తులు కూడా మరి స్వామివారిని దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహానికి కృపణ పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన.